హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతి దేవాలయం గురించి మనం ఎంతో వివరంగా తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు కేరళలోని తిరువనంతపురంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాల్లో ఒకటిగా ఈ దేవాలయం పేరుగాంచింది. ఈ ఆలయ నేలమాళిగల్లో 6 రహస్య గదులు ఉన్నాయి. వాటిలో రాసుల కొద్దీ బంగారు, వజ్ర వైడూర్యాలు, స్వర్ణ విగ్రహాలు ఎన్నో ఉన్నాయని మనకి న్యూస్ ఛానల్స్లో చెబుతూ వచ్చారు. మరి ఆ ఆలయం వెనుక ఉన్న రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే దేవాలయ దర్శన విశేషాలు కూడా మనం చెప్పుకుందాం. అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఇది గత కొన్నేళ్ల నుంచి ప్రజల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న ఆలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచిన ఈ మందిరం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. శ్రీ మహావిష్ణువు 108 దివ్య ప్రదేశాలలో ఒకటైన ఈ గుడిలో పాల సముద్రంలోని శేషపాన్పుపై పవలిస్తున్న ఆ శ్రీహరి రూపాన్ని ఇక్కడ మనం వీక్షిస్తూ ఉంటాము. పద్మాన్ని నాభి ఎందు కలిగి ఉంటాడు కాబట్టి ఈ ఆలయంలో స్వామిని పద్మనాభుడిగా పిలుచుకుంటాము. కొన్నేళ్ల క్రితం ఈ మందిరం నేలమాళిగల్లో బయటపడిన బంగారం వల్ల ఈ గుడి సర్వత్రా చర్చనీయాంశమైపోయింది. ఈ గుడిలో దొరికిన బంగారము, వెండి, వజ్రాలు వీటన్నిటి విలువ కొన్ని లక్షల కోట్ల విలువ ఉంటాయని కూడా అంచనా వేశారు. ఇదంతా ఒకవైపు చూస్తే, ఇంకొక వైపు ఆలయ ప్రస్తావన గురించి మనకు అనేక పురాణాల్లో, ఇతిహాసాల్లో ఉంది. బలరాముడు స్వామికి పూజలు చేసినట్లు భాగవతం పేర్కొంటోంది. స్వామివారి గురించి 12 మంది ఆళ్వారులలో ఒకలైన నమ్మాళ్వార్ అనేక రచనలు కూడా చేశారట. కలియుగం ప్రారంభమైన రోజునే ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది ఎన్నో పురాణ కథనాల ప్రకారం. అయితే ఈ గుడి చరిత్రపై నిర్దిష్టమైన సమాచారం మాత్రం ఇప్పటి వరకు మనకు లేదు. వేల సంవత్సరాల నుంచి నిత్య పూజలు అందుకుంటున్నట్లుగా ఆలయానికి చెందిన రికార్డులు మనకి తెలియచెప్తాయి. అయితే ఈ మందిరాన్ని 260 ఏళ్ల క్రితం తిరిగి నిర్మించారట. అప్పటి తరాలుగా ట్రావెన్కోర్ రాజకుటుంబం ఏలుబడిలోనే ఈ ఆలయం ఉంది. ప్రస్తుతం కూడా ఆ రాచరికంలోనే ఈ ఆలయ కార్యక్రమాలు, మెయింటెనెన్స్ అంతా కూడా జరుగుతూ వస్తుంది. ఇక్కడ స్వామివారు మూల విరాట్టును ఒక్క ద్వారం నుంచి మనం వీక్షించలేం. పెద్ద విగ్రహం కావడం వల్ల తలను, చేతిని, పాదాలను వేర్వేరు ద్వారాల నుంచి చూడాల్సి వస్తుంది. ట్రావెన్కోర్ మహారాజు రాజా మార్తాండవర్మ పాలనా సమయంలో వేల సాలగ్రామాలతో స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారట. ఆ కాలంలో 4000 మంది శిల్పకారులు, 6000 మంది కార్మికులు, 100 ఏనుగులు 6 నెలల పాటు శ్రమించి ఆలయంలో ఎన్నో కళాకృతులను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆలయంలో అడుగుపెట్టగానే ఒక నిండైన అనుభవం మనకు కలుగుతుంది. ఎంతో రాచరికాలతో కూడుకున్న ఈ ఆలయ గోపుర దర్శనం నుంచే ఎంతో అనుభూతి, ఎంతో ఆనందం మనకు కలిగింపజేస్తాడు ఈ పద్మనాభ స్వామి. 2011లో ఆలయం పాలక మండలి గుడి నేలిమాళిగల్లో 6 రహస్య గదులను గుర్తించడం జరిగింది. ఆ గదులను తెరవాలని సుప్రీంకోర్టు తీర్పుతో 5 గదులను తెరిపించారు. ఫలితంగా ఆ గదుల్లో అపారమైన సంపద ఉన్నట్లు గుర్తించారు. ABCDEF అనే ఆంగ్ల అక్షరాల ప్రకారము గదులకు పేర్లు పెట్టారు. మొదట ABC గదులను తెరిచారు. వాటిలో 20 పెద్ద జగ్గులు, బంగారు హ్యాండిల్తో కూడిన ఒక జగ్గు, ఒక బంగారు కలము, 340 వరకు బంగారు జగ్గులు, 30 వెండి దీపాలు, శివుడి విగ్రహాలు, ఇతర బంగారు ఆభరణాలు రాసుల కొద్దీ ఉన్నట్లుగా గుర్తించారు. ఇవి కాకుండా తీస్తున్న కొద్దీ బంగారు కంకణాలు, ఉంగరాలు వస్తూనే ఉన్నాయట. ఇలా ఆ 4 గదులను తెరిచిన తర్వాత ఆగ్నేయంలో ఉన్న రూమ్ F అలాగే రూమ్ Dను కూడా తెరిపించారట. ఈ గదుల్లోనే అపారమైన బంగారము, వజ్రాలు రాసుల కొద్దీ లభించాయట. వీటి విలువ లక్షల కోట్లలో ఉంటుందని అంచనా వేశారు. నేలమాళిగలలో బయటపడ్డ సంపదలతో అప్పటి వరకు దేశంలో అత్యంత సంపన్న ఆలయంగా ఉన్న తిరుమలను పద్మనాభ స్వామి ఆలయం వెనక్కు నెట్టేసిందట. ఇలా 5 నేలమాళిగలు తెరిచిన తర్వాత అందులో మనకు బయటపడిన సంపద సుమారు 5 లక్షల
కోట్ల వరకు ఉంటుందని అంచనా వేశారు. కానీ 5 గదులు తెరిచినప్పటికీ 6వ గదిని మాత్రం ఇంకా తెరవలేదు. నాగబంధనం వేసి ఉండడంతో తెరవడం సాధ్యం కాదని పండితులు పేర్కొన్నారు. ఆ గదిలో ఈ 5 గదుల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంపద ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. ఆ గదిలో ఎంత సంపద ఉంటుందో అనేది ఆ అనంతుడికే తెలియాలి అని చెప్పారట. ఇలా హిందూ దేవాలయం అంటేనే ఒక రహస్యమైన చరిత్ర, చారిత్రక కట్టడం, విశేషాలు, సంపద, ఇలా ఎన్నో విధాలుగా ఆకళింపు చేసుకునే తత్వం మన హిందూ సాంప్రదాయంలో ఉన్న ప్రతి దేవాలయానిది. విష్ణుమూర్తిని అనంత పద్మనాభ స్వామి వారి రూపంలో దర్శించుకునే ఈ దేవాలయం కేరళ మరియు ద్రవిడ శైలి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క పవిత్ర దేవాలయాలలో ఇది అత్యంత పవిత్రమైన దేవాలయంగా చెప్తారు. ఈ దేవాలయంలో పాము పడగలపై స్వామివారు నిద్రిస్తూ మనకు దర్శనమిస్తారు. సాక్షాత్ విష్ణుమూర్తి దర్శనంలానే మనకిక్కడ జరుగుతుంది. మనకు దేవాలయంలో అడుగు పెట్టగానే ప్రతి రాతి మీద కంచుతో చేసిన కళారూపాలు కనిపిస్తూ ఉంటాయి. లోపలి భాగంలో అందమైన పెయింటింగ్లు, మురల్ చిత్రాలు అనేవి మనకి కనపడతాయి. వీటిలో పవళించే భంగిమలో ఉండే విష్ణుమూర్తి, నరసింహస్వామి, గజపతి మరియు ఎన్నో చిత్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ధ్వజస్తంభం అయితే సుమారు 80 అడుగుల ఎత్తుగా ఉంటుంది. దీనికి బంగారం పూత పూయబడ్డ రేగి రాకుల తాపడం చేయించబడటం అనేది ప్రత్యేకత. బలిపీఠ మండపం మరియు ముఖమండపం వంటి ఆసక్తి నిర్మాణాలు కూడా ఇక్కడ మనకి కనపడతాయి. హిందూ దేవతామూర్తుల యొక్క అందమైన శిల్పాలతో ఈ హాలు అలంకరించబడతాయి. భక్తులు మదిని తోచే మరో నిర్మాణం నవగ్రహ మండపం. దీని యొక్క పైభాగంలో నవగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఈ దేవాలయ దర్శనానికి వెళ్ళేటప్పుడు డ్రోన్ కోడ్ అనేది పాటించాలి. కేవలం హిందువులు మాత్రమే దేవాలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతిస్తారు. ఇక్కడ దేవాలయంలోనికి ప్రవేశించేటప్పుడు ఖచ్చితంగా డ్రెస్ కోడ్ మాత్రం ఉండాలి. పురుషులు ధోతి వేసుకోవాలి. అలాగే స్త్రీలు హాఫ్ సారీ కానీ, శారీ కానీ లేదా లంగా జాకెట్ కానీ మాత్రమే వాళ్ళు అలౌ చేస్తారు. ఒకవేళ మనం అక్కడికి తీసుకువెళ్ళలేకపోయామో, ఈ డ్రెస్సెస్ లేవు అనుకున్నా కూడా అక్కడ పక్కనే షాప్స్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. లేదా రెంటల్కి కూడా మనకి వాళ్ళు ఇస్తారనమాట. స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తున్నాము అనే సమయంలోనే ప్రతి ఒక్కళ్ళకి న్యూస్ ఇవన్నీ విని కూడా స్వామివారి దర్శనం కన్నా కూడా 7వ ద్వారం ఎక్కడుంది అనే ఆతృత అనేవి కనపడుతూ ఉంటాయన్నమాట. ఆ దర్శనం కూడా చెయ్యాలి అని వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఉన్నవారిని అడుగుతూ ఉంటారు. 6 తలుపులు చాలా సులభంగా తెరిచినప్పుడు 7వ తలుపు ఎందుకు తెరవలేదు అన్న ఆరా తీస్తే 7వ తలుపు చెక్కతో చేయబడి ఆ తలుపు మీద ఒక పెద్ద పాము బొమ్మ అలా మనకి చెక్కబడి కనపడుతూ ఉంటుందన్నమాట. దీంతో తలుపులు తెరిచే ప్రయత్నం ఆగిపోయింది. ఎందుకంటే ఈ ద్వారానికి శ్రీ మహావిష్ణువు పాన్పుగా, ఆయన శేషుడు కాపలాగా ఉన్నాడని నమ్మి ఆ తలుపు తెరవడంతో చాలా కోపం వచ్చేస్తుంది, ప్రళయం జరుగుతుంది అని ఎన్నో వివాదాలు జరిగి ఆ తలుపు తెరవకుండా అంతటితో ఆపేశారన్నమాట. భారతదేశంలో ఆధ్యాత్మికతకు ఒక నెలవుగా ఉండే దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని స్వయంభూగా వెలిసిన దేవాలయాలైతే మరికొన్ని మానవ నిర్మాణ ఆలయాలు. అయితే ఏ ఆలయానికి ఆ ఆలయం తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు నిలబెట్టుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతూనే వచ్చాయి. కొన్ని దేవాలయాలు నేటికి సైన్స్ని ఛేదించలేని రహస్యాలకు నెలవుగా కూడా ఉండిపోయింది. అటువంటి ఆలయంలో ప్రసిద్ధిగాంచినది ఈ కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఇలా ఎన్నో చారిత్రక అలాగే రహస్య నిధిగా ఉన్న ఈ ఆలయం యొక్క స్థల పురాణం చూస్తే పూర్వం దివాకరముని అనే విష్ణు భక్తుడు స్వామివారి దర్శనం కోసం తపస్సు చేసుకుంటూ ఉండేవాడట. ఒకరోజు ఆయనకు ఆశ్రమం దగ్గర చిన్న బాలుడు కనిపించాడట. ఆ పిల్లాడి తేజస్సును చూసి ముచ్చటపడ్డ ఆ ముని తనతో ఉండమని కోరగా బాలుడు ఒప్పుకున్నాడు. కానీ తనను ఏమీ అనకూడదని, అలా అన్న వెంటనే వెళ్ళిపోతానని కూడా షరతు పెట్టాడట.
ఇదేదో రావణుడు శివలింగం వినాయకుడికి ఇచ్చినప్పుడు 3 సార్లు పిలిస్తే రావాలి, 3వసారి పిలవకపోతే శివలింగాన్ని కింద పెట్టేస్తాను, దాని తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్పినట్టుగా ఉంది కదా కథ. సో అలా అన్నాడట ఇక్కడ ఆ బాలుడు. దానికి ఆ ముని సరే అని సహనంతో ఆ పిల్లవాడు చేసే ప్రతి అల్లరిని కూడా భరిస్తూ వచ్చాడట. అయితే ఓ రోజు ముని తపస్సు చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన పూజించే సాలగ్రామాన్ని తీసి ఆడుకోవడం మొదలుపెట్టాడు ఆ బాలుడు. దానితో ఆ మునికి ఆగ్రహం వచ్చి ఆ కోపాన్ని పట్టలేక బాలుడిని వెళ్ళిపోమన్నాడట. అప్పుడు ఆ బాలుడు అదృశ్యమవుతూ నన్ను చూడాలి అనుకుంటే అనంత కొడుకు రమ్మని చెప్తాడట. దాంతో ముని ఆ బాలుడు విష్ణువు అని గ్రహించుకుని ఆయన్ని చూసేందుకు అనంత కొడుకు వెళ్ళగా అక్కడున్న విప్ప చెట్టులో బాలుడు కనిపించడం, వెంటనే ఆ చెట్టు కింద పడిపోయి శ్రీ మహావిష్ణువు రూపంగా మారిపోవడం జరిగిందంట. తరువాత ఆ ప్రాంతాన్ని పాలించే రాజు అక్కడ గుడి కట్టించాడని పౌరాణిక కథనం. ఎన్నో ఏళ్ల క్రితం సుమారు 2004 ఆ సంవత్సరంలో సునామీ వచ్చినప్పుడు కూడా పద్మనాభస్వామి ఆలయంలో ఒక్క అల కూడా తాకలేదట. దీన్ని బట్టి అక్కడేదో అంతుపట్టని రహస్యమే ఉందని అప్పటి నుంచి భక్తులు ఎక్కువ విశ్వాసాన్ని నమ్ముతూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అనంతమైన సంపదతో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆ దివ్య దేశంలోని 6వ గదిలో సంపదే ఉందో లేక ఇంకేమైనా ఉందో అనేది సాక్షాత్ అనంత పద్మనాభ స్వామి వారికి మాత్రమే తెలియాలి. స్వామివారి గురించి, స్వామివారి దేవాలయ రహస్యాల గురించి చరిత్ర, పురాణ కథనం అన్నీ విన్నాం కదా. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ విందుల పయనం. యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.